appointed in charge of Satinapalli. He is going to contest from Satinapalli as YSRCP nominee. అప్పుడు జగన్ గారు చెప్పారు మీరు కాంటెస్ట్ చేయమని. ప్రస్తుతానికి అర్థం అదే జగన్ గారు చెప్పేది ఇన్ఛార్జ్ అంటే ఏంటి అర్థం అంటే మేక్ ఏ డెసిషన్ మీరే తీసేసుకుంటున్నారా లేదంటే కాదయ్యా అనుకుంటున్నావయ్యా నువ్వు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అక్కడ నిలబెట్టాలని సదుద్దేశంతోనే ఆయన అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు. గతంలో నరసరావుపేటలో కూడా అతనికి మా వాగ్దానం చేసినట్టు తెలుస్తుంది, నిజమేనా? వాగ్దానం నీకు తెలుస్తుంది అంతే కదా, నాకు వాగ్దానం చేయనట్టుగా తెలుస్తుంది. అంటే రాజకీయ అనుభవాలు ఉన్నాయా ఎవరికి? గజ్జల గారికి నుంచి వస్తుంది 4.5 సంవత్సరాలు కదా ఉంది. ఏ కాన్సెప్ట్తో వస్తుంది? ఈ 4 ఏళ్ళు బాగా కష్టపడాల్సి వస్తుందేమో. సత్యం ఆయన చూసుకుంటాడు, కష్టపడతాడు. 4 ఏళ్ళు మీ ఆశీస్సులు కూడా ఉండాలి కదా, మీరు అక్కడ పనిచేసి వచ్చిన అనుభవం ఉంది. నా ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయి, నా ఆశీస్సులు సహకారం తప్పనిసరిగా ఉంటాయి. ఆయనది ఒరిజినల్గా సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ కుంకలగుంట గ్రామం. అక్కడి నుంచి మీరు మకాం మార్చినట్టుగా గుంటూరుకి పోటీ విషయంలో మార్చినట్టే. అంటే పోటీ విషయంలో ఎక్కడ పోటీ చేయబోతారు? గుంటూరులోనేనా మీ మకాం? చూస్తారుగా రాబోయే కాలంలో. మీరు చెప్పారు గట్టిగా కాదు వారిని సత్తెనపల్లి కాంటెస్ట్ చేయబోతున్నారు అన్నారు. అంబటి రాంబాబు గారు ఎక్కడికి చేయబోతున్నారు కూడా చెప్పాలి. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను. మేక్ డెసిషన్ మేకర్ మీరు తీసుకున్నట్టు కానే కాదు స్వామి. అంటే గుంటూరు 2 అనే మామూలు పబ్లిక్ లో టాక్ జరుగుతుందా? అంటే ఇక్కడ మెంబర్ మీరే తరలించారని పబ్లిక్ లో టాక్ జరుగుతుందంట, నాకేం అభ్యంతరం జరగని. పశ్చిమ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా కూడా మీరే ఉంటారని అనుకుంటున్నారా? అనుకున్నారు. నాకేం అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ గా డిసైడ్ చేస్తారు. అంటే మీకు ఇష్టమే కదా, మీకు సంతృప్తిగా ఉన్నట్టేగా దీన్ని బట్టి. అసలు మనం ఆల్వేస్ సంతృప్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పెడితే అక్కడ సంతృప్తి. మీరు ఎన్ని మాటలు పడ్డారు? మీ కొత్త క్యాండిడేట్ మాట్లాడలేదు. మాట్లాడతాడా? ఇప్పుడు నన్ను కలవడానికి వచ్చాడు, నీతో మాట్లాడడానికి వస్తాడు.